శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 87వ సర్గము. ఇంద్రజిత్తు లక్ష్మణాదులకు గోచరమగుట, అతడు విభీషణుని నిందించుట, విభీషణుడు అతనిని మందలించుచు దీటుగా ప్రత్యుత్తరమిచ్చుట. ఇట్లు పలికిన పిమ్మట విభీషణుడు సంతోషముతో ధనుర్ధారి అయిన సౌమిత్రితో గూడి త్వరత్వరగా బయలుదేరెను. కొంత దూరము వెళ్లిన పిమ్మట మహావనమున ప్రవేశించి అతడు ఆ రఘువీరునకు హోమకార్య స్థానమును చూపించెను. తేజస్వి అయిన విభీషణుడు నల్లని మేఘము వలె ఒప్పుచూ భయంకరముగా ఉన్న మర్రి చెట్టును గూర్చి లక్ష్మణునకు వివరించెను. సౌమిత్రి బలశాలి అయిన ఇంద్రజిత్తు ముందుగా ఇచట భూతబలులను సమర్పించును. పిమ్మట అక్కడి నుండి యుద్ధమునకు బయలుదేరుచుండును. అనంతరము అతడు రణరంగమున ఎవ్వరికినీ గోచరముగాకుండా నిశితమైన తన శరముల చేత శత్రువులను బంధించుచుండును, చంపివేయుచుండును. బలశాలి అయిన రావణసుతుడు మర్రి చెట్టు కడకు చేరకముందే తీక్షణములైన నీ బాణములతో అతని రథాశ్వములను, రథమును, సారథిని ధ్వంసమనర్చి అతనిని నిహతునిగావింపుము. మిత్రులకు ఆనందమును గూర్చువాడును మహా తేజస్వియోగు సౌమిత్రి అట్లే అని పలికి చిత్ర విచిత్రమైన తన ధనస్సునందలి నారిని సారించుచూ అచట యుద్ధ సన్నద్ధుడై ఉండెను. బలశాలియు రావణసుతుడును అయిన ఇంద్రజిత్తు కవచము ధరించి ధనుర్ధారి అయి ధ్వజసహితుడై అగ్నివలే తేజరిల్లుచున్న రథముతో వారికి గోచరించెను. అంతట తేజోమూర్తియగు సౌమిత్రి పులస్త్యవంశము వాడును యుద్ధ విజేతయు అయిన ఇంద్రజిత్తుతో, నిన్ను నేను యుద్ధమునకు ఆహ్వానించుచున్నాను, నీవు సర్వసన్నద్ధుడవై నాతో సమరమొనర్పుము అని పలికెను. తేజస్వియు మనోబలము గలవాడును అయిన ఇంద్రజిత్తు లక్ష్మణుని పలుకులను విన్న పిమ్మట అచటనేయున్న విభీషణుని జూచి ఆయనతో పరుషముగా ఇట్లు పలికెను. రాక్షసా, నీవు ఈ గడ్డపై అనగా లంకలో పుట్టి పెరిగినవాడవు. మా తండ్రికి సాక్షాత్తుగా తమ్ముడవు, నాకు పినతండ్రివి. ఇంతటి అనుబంధము గలవాడవయ్యును నీవు నా ఎడ ఇట్టి ద్రోహమునకు పాల్పడుచున్నావేమి? దుర్బుద్ధి, రాక్షస ధర్మమును కళంకితమొనర్చుచున్నావు. పులస్త్యవంశము వాడవన్న సంగతినే విస్మరించినావు. నీలో సుహృద్భావము కనుమరుగైనది. రాక్షసజాతి గౌరవమును గంగలో కలిపినావు. కర్తవ్యాకర్తవ్యములను తెలియకున్నావు. నీలో సోదరభావము, ధర్మము మృగ్యమైనవి. దుష్టుడా, నీ స్థితి నాకు జాలిగొలుపుచున్నది. సజ్జనుల నిందకు గురి అయితివి. ఆత్మీయులను దూరము చేసుకుని పరులకు ఊడిగము చేయుచున్నావు. స్వజనులతో గూడి గౌరవాదరములను పొందుచూ జీవించుటలోనూ, నీచులను ఆశ్రయించి హేయ జీవితమును గడుపుటలోనూ గల అంతరమును నీవు గ్రహింపలేకున్నావు. ఏలనన నీ బుద్ధిబలము శిథిలమైనది. స్వజనులు గుణహీనులైనను ఇతరులు గుణవంతులైనప్పటికీ స్వజనులను ఆశ్రయించుటయే శ్రేయస్కరము. ఎంతైనను పరాయివాడు పరాయివాడే కదా. స్వపక్షము వారిని కాదని పరపక్షమున చేరినచో తన పక్షము వారు నశించిన పిమ్మట అతడు పరపక్షము వారి చేతిలో నిహతుడగును. రావణానుజ, హోమకార్యములకు విఘాతము కలిగించు రీతిగా ఈణ్యగ్రోధవనమునకు లక్ష్మణుని తీసుకుని వచ్చుట నీవు చేసిన దుష్కార్యము. స్వజనుడు వయ్యును నీవు ఇట్టి దుర్మార్గమునకు పాల్పడుట ఎంతేని అనుచితము. తన అన్నకుమారుడైన ఇంద్రజిత్తు పలికిన మాటలకు ప్రత్యుత్తరముగా విభీషణుడిట్లనెను. రావణకుమారా, దుష్టుడా, రాక్షసా, నా శీలమును అనగా స్వభావమును ఎరుంగక నీవు ఇట్లు ప్రేలుచుంటివి. పినతండ్రినైన నాపై గౌరవభావము ఉంచి ఈ మాటల దురుసును మానుకొనుము. నేను క్రూరకర్ములైన రాక్షసకులమున పుట్టిన మాట వాస్తవమే. అయినను నాది రాక్షస స్వభావము కాదు. సత్పురుషులకు గుణమే ప్రధానము కదా. క్రూరకృత్యముల మీదికి నా మనస్సు పోదు. అధర్మకార్యములు నాకు రుచింపవు. తన స్వభావమునకు తమ్ముని శీలము వ్యతిరేకమైనంత మాత్రమున ఆ అన్న తన సోదరుని ఇంటి నుండి వెళ్ళగొట్టవచ్చునా? కాని నీ తండ్రి నన్ను మీ ఇంటి నుండి వెళ్ళగొట్టినాడు. అందువలన నేను సత్పురుషుని ఆశ్రయించి తిని. ధర్మభ్రష్టుడై పాపకృత్యములకు ఒడిగట్టిన వానిని చేతికి చుట్టుకొనిన విషసర్పమును వలె త్యజించినవాడు సుఖమును పొందును. హింసకు పాల్పడుట, ఇతరుల సొత్తును అపహరించుట, పరస్త్రీల ఎడ అక్రమముగా ప్రవర్తించుట మొదలగు దురాచారములకు ఒడిగట్టిన వానిని తగులబడుచున్న ఇంటిని వలె వెంటనే పరిత్యజింపవలెనని
పెద్దలు నుడువుదురు. పరుల సొమ్మును దోచుకొనుట, పరస్త్రీలపై అత్యాచారమునకు దిగుట, హితైషులైన సజ్జనులను శంకించుట అను ఈ మూడును పరమదోషములు. వీటికి పాల్పడిన వానిని అవి సర్వనాశనమునర్చును. మహర్షులను చంపుట ఘోరమైన పాపము. సమస్త దేవతలతో యుద్ధమునకు దిగుట, గర్వముతో ప్రవర్తించుట, వారి ఎడ క్రుద్ధుడగుట, వైరము పెట్టుకొనుట, ఇతరుల మేలు చూచి ఓర్వలేకుండుట అనునవి మహోపచారములు. ఈ దోషములన్నీయును మా అన్న యొక్క జీవితమును ఐశ్వర్యములను నశింపజేయును. ఉత్తమ అనగా పులస్త్యవంశమున జన్మించుట, శాస్త్రపాండిత్యము కలిగియుండుట మొదలగు గుణములను అన్నింటినీ, పరస్త్రీ హరణము మొదలగు దోషములు మేఘములు పర్వతములను వలె కప్పివేయును. కావున విషముతో కూడిన తేనెవలే ఈ దోషములతో కూడిన మా అన్నయ్యు నీ తండ్రియు అయిన రావణుడు పరిత్యజింపబడెను. ఈ కారణముల వలన నీవు గాని నీ తండ్రి గాని కడకు ఈ లంకానగరము గాని నశింపక తప్పదు. రాక్షసా, నీవు మిగుల గర్వము గలవాడవు, మూర్ఖుడవు, నీతిలేనివాడవు. నీవు కాలపాసముచే బంధింపబడితివి. నీవు చెప్పవలసినది ఏదైనా ఉన్నచో నాతో నుడువుము. రాక్షసాధమా, నీకు ఆయువు మూడినదా ఏమి? అందులకే కాబోలు నీవు నాతో ఇట్లు పరుషముగా పలుకుచున్నావు. దుష్టుడా, నీవింక నికుంభిలా చైత్యమునకు తిరిగి వెళ్ళజాలవు. రామలక్ష్మణులను ఎదిరించినచో ప్రాణములతో బయటపడజాలవు. నరశ్రేష్ఠుడైన లక్ష్మణునితో రణరంగమున యుద్ధమనర్పుము. అప్పుడు నీవు మృతి చెంది యమలోకమున నరకయాతనలను అనుభవించుట తథ్యము. నీ శక్తి సామర్థ్యములను పూర్తిగా ప్రదర్శింపుము. నీ యొక్క వివిధములగు ఆయుధములను, బాణములను వినియోగింపుము. లక్ష్మణస్వామి యొక్క శరములకు గురి అయిన పిమ్మట నీవు నీ సమస్త బలములు తిరిగి ప్రాణములతో పోవుట కల్లా. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 87వ సర్గము.